Hi guys, and the day has come. I have to leave for US and 2 months అట్లా గడిచిపోయినాయి అస్సలు తెలియకుండా. I wished days went slow, కానీ days went by really quick. అస్సలు 2 months అయిపోయింది, తెలియలేదు. వెళ్ళిపోయే టైం వస్తుంది. I was holding my tears in, కానీ it's okay, I have to go, I can come back again. సో బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు లాస్ట్ టైం పానీపూరి తినేసి వెళ్దామని చెప్పి పానీపూరి దగ్గర ఆగి పానీపూరి తినేసి బయలుదేరిపోయినాం ఎయిర్పోర్ట్కి ఒక 2 to 3 hours ముందే వచ్చేసినాం. కానీ లిఫ్ట్ దగ్గర కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ద మూమెంట్ కమ్స్ విచ్ రియలీ మేక్స్ మీ వాంట్ టు క్రై. धड़कन तक तेनू रसता दिया सजना, तू ता सारे दिल ते कब्जा करके बैठ गया. अब नहीं कदी दिल ता यकीन कर पाएगी, तू ता ठग बैठा सजना. जा रांझड़ तू भी क्या याद रखेगा, जाहिर ने तेनू छोड़ दिया. जा रांझड़ तू भी क्या याद रखेगा, जाहिर ने तेनू छोड़ दिया. ऐसे ना जाओ प्रिया, ऐसे ना जाओ प्रिया, जुड़ी है राहें सारी तुझसे मेरी. ऐसे ना जाओ प्रिया, ऐसे ना जाओ प्रिया, जुड़ी है राहें सारी तुझसे मेरी. रांझड़ तू भी क्या याद रखेगा, जाहिर ने तेनू छोड़ दिया. ఇదంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినా. నాది డి అంట ఎయిర్ ఇండియాది. సో మళ్ళీ ఎయిర్ ఇండియాలోనే రావాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసేసుకున్నా అప్ అండ్ డౌన్. సో ఎయిర్ ఇండియాకి పోయి అక్కడ నా బ్యాగ్స్ చెక్ ఇన్ చేసి కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకంటే బ్యాగ్ వెయిట్ మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ అదంతా పెంట ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఎగ్జాక్ట్లీ 23 kgs ఉండే. అది తీసేసుకొని మొత్తం సెక్యూరిటీ చెక్ చేసేసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఈ ట్రాలీస్ ఉన్నాయి చిన్నవి. సో దాట్ మీ బ్యాక్ ప్యాక్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి స్మార్ట్ ట్రాలీస్. ఇది ట్రై చేద్దాం అనుకున్నా కానీ అవి లైక్ లాక్డ్ ఉండే. సో ఐ కుడెంట్ ట్రై. కాకపోతే ఈ చిన్న ట్రాలీ ఇట్ హెల్ప్డ్ బికాజ్ బ్యాక్ ప్యాక్ కూడా బరువు ఉండే.
ఐ వాజ్ థింకింగ్ ఎట్లా అని. కాకపోతే లోపల రాగానే చిన్ని ట్రాలీ దొరికేసరికి అది తీసుకొని నా గేట్ దగ్గరికి వెళ్ళిపోయినా. గేట్ దగ్గరికి వెళ్ళంగానే ఇంకా 1/2 అవర్ 1 అవర్ ఉండే. ఆ 1/2 అవర్ 1 అవర్ మమ్మీ వాళ్ళతో మాట్లాడేసి బోర్డింగ్కి స్టార్ట్ అయిపోయినాం. బోర్డింగ్ అవ్వగానే ఫ్లైట్లోకి వెళ్తున్నా. ఈ ఫ్లైట్ కూడా నాది కొంచెం డిలే ఉండే, లైక్ ఒక 45 minutes పైననే డిలే ఉండే. అండ్ నాకు ముంబైలో లే ఓవర్ ఈసారి కూడా 1.5 hour మాత్రమే ఉంది. నేను అదే ఆలోచిస్తుండే ఎట్లా అవుతుంది అని. సో దాని గురించి కొంచెం టెన్షన్ ఉండే, నాకు ఆ ఫ్లైట్ క్యాచ్ చేయగలుగుతానా లేదా మిస్ అయిపోతుందా ఏంటి అని. ఎయిర్లైన్స్ వాళ్ళు వేరే ఫ్లైట్ అరేంజ్ చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ మిస్టేక్ డిలే అవ్వడము. కాకపోతే ఎంతైనా నేను వీక్ డేస్లో రీచ్ అవ్వాలి యూఎస్కి అనుకున్నా. సో అది కుదురుతుందా లేదా అని కొంచెం టెన్షన్ అనిపించింది. తర్వాత నాది లాస్ట్ సీట్ అండ్ లాస్ట్ విండో సీట్. సో విండో సీట్ ఐ డోంట్ నో వై, కానీ కొంచెం స్పేషియస్గా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో యా, దెన్ ఫైనల్గా బాయ్ బాయ్ హైదరాబాద్ చెప్పేసి కొంచెం ఎమోషనల్ అనిపించింది. అప్పుడే వెళ్ళిపోతున్నాను ఏంటి అని. ఇట్లా అని పైన నుంచి హైదరాబాద్ చూస్తుంటే అయితే మస్తు ఏడుపు వచ్చింది, కాకపోతే నేను ఏడవలేదు. దెన్ కమ్స్ ద ఫుడ్. ఎయిర్ ఇండియా ఇంకా విస్తారా వాళ్ళు ఐ గెస్ కొలాబ్లో ఉన్నారు. సో ఫ్లైట్ ఏమో విస్తారా ఉంది, కానీ మ్యాగజైన్స్ అన్నీ ఎయిర్ ఇండియా ఉండే. అండ్ సో ఇందులో ఫుడ్ ఓకే, నాట్ బ్యాడ్. ఐ డోంట్ నో వై, కానీ వీళ్ళ కప్ కేక్స్ చాలా బాగుంటాయి ఎయిర్ ఇండియా వాళ్ళది. దెన్ 1/2 hour ఉండే. ఫాస్ట్గా ఉరుక్కుతూ ఇంకా డైరెక్షన్స్ వాళ్ళు అక్కడ రెడీగా ఉండే ఇవ్వడానికి డైరెక్షన్స్ తీసుకుంటూ నా ఫ్లైట్ క్యాచ్ చేసేసుకున్నా. 1/2 hourలో ఇమిగ్రేషన్ అంతా ఫినిష్ చేసేసుకొని ఫైనల్గా ఫ్లైట్లో ఉన్నా. అండ్ దాని తర్వాత ముంబై నుంచి కూడా టేక్ ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ది ఫస్ట్ మీల్ సేమ్ అదే కర్రీ పఫ్ ఇంకా కప్ కేక్. ఇంటి నుంచి నేను పులిహోర ప్యాక్ చేసుకొని వచ్చిన, బికాజ్ లాస్ట్ టైం ఫుడ్ అస్సలు బాగాలేకుండే. సో అది తిన్నా. దాని తర్వాత మీల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ ఇంకా ఉప్మా ఉండే. ఇట్ వాజ్ గుడ్ సర్ప్రైజింగ్లీ. తర్వాత కాఫీ తాగిన అండ్ తర్వాత కోక్ ఇంకా సమ్ స్నాక్. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ బికాజ్ 16 hours ఫ్లైట్, నా స్క్రీన్ వర్క్ అయితే లేదు, నా ప్లగ్ పాయింట్ వర్క్ అయితే లేదు. ముందర అమ్మాయి షీ వాజ్ సో గుడ్, ఆమె నా ఫోన్ ఛార్జింగ్ పెట్టింది అంతా. అండ్ బికాస్ క్లౌడ్స్లోంచి వచ్చినందుకు మొత్తం విండో దగ్గర ఉన్న మాయిశ్చర్ అంతా ఇట్లా ఫ్రీజ్ అయిపోయి స్నోఫ్లేక్స్ లాగా కనిపిస్తుండే. అండ్ తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర అంత లైన్ లేకుండే, బికాజ్ అన్ని కౌంటర్స్ ఓపెన్ ఉండే. కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ ఫైనల్ ఇమిగ్రేషన్ ఇస్ డన్. ఐ am back in US. అంతే ఇంకా. I hope you guys like this video. If you like this video, please do like, share and subscribe to my channel.